తెలుగు కళామొత్తలి ముద్దు బిడ్డలు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ సినిమాలు 1950 పల్లెటూరి పిల్ల, 1951 సంసారం, 1954 పరివర్తన, 1954లోనే ఇంకొక సినిమా వచ్చింది రేచుక్క. కానీ ఈ రేచుక్క అనే సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు లేరండి. ఒక పాటలో ఘంటసాల మీద ఉండే గౌరవం కొద్దీ ఒక పాటలో అలా కనిపిస్తారు. ఆయన కనిపించినారు కాబట్టి ఈ సినిమాలో నాగేశ్వరరావు ఉన్నారనేటువంటి ఒక ప్రచారం ఉంది. ఈవెన్ సినిమా టైటిల్స్లో కూడా రేచుక్క సినిమా టైటిల్స్ కూడా నాగేశ్వరరావు పేరు లేదు. కాకపోతే నాగేశ్వరం చూసేదానికి జనం వచ్చారు, మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఘంటసాల గారి యొక్క గౌరవార్థం ఏఎన్ఆర్ గారు కనిపించారనేటువంటి వాదన ఉంది. కానీ మంచి హిట్ అయిన సినిమా. తర్వాత సినిమా మిస్సమ్మ. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు రోల్ చిన్నది, ఇష్టపడి చేశారు. డిటెక్టివ్ రోలు. నాగేశ్వరరావుకు పాటలు లేవు, రామారావుకి అన్ని పాటలు ఉన్నాయి. కానీ నాగేశ్వరరావుకు మంచి పేరు వచ్చింది, చాలా గొప్పగా నటించారు. ఒక కొత్త రోలు దేవదాస్ తర్వాత మిస్సమ్మ చేయడం. ఆయన ఒక కళా తపస్వి, కళను గౌరవించే విధానాన్ని అందరూ పొగిడారు. తర్వాత వచ్చిన సినిమా తెనాలి రామకృష్ణ 1956. తెనాలి రామకృష్ణలో రామారావు ఒక రోల్ చిన్నది, కానీ నాగేశ్వరరావు రోలు చాలా పెద్ద రోలు, బ్రహ్మాండంగా నటించారు. టైటిల్ రోలు నాగేశ్వరరావుది, తెనాలి రామకృష్ణ. ఆ తర్వాత చరణదాసి 1956లో వచ్చింది. అదే టూ మూవీస్ అదే సంవత్సరంలో రావడం గొప్ప విశేషం. చరణదాసి కూడా చెప్పుకోదగ్గ హిట్ అయింది. ఇంకా గొప్ప సినిమా మాయాబజార్ 1957. ఈ సినిమా ఎంత హిట్టో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా గొప్ప సినిమా. తర్వాత వచ్చిన భూ కైలాస్ 1958. ఇది కూడా పర్వాలేదు అనిపించుకునేది, ముగ్గురి నటన గొప్పగా ఉంటుంది. ఇంకా గ్రేట్ మూవీ గుండమ్మ కథ 1962. నిజంగా ఆ సినిమా ముఖ్యంగా సూర్యకాంత్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ సినిమా చాలా గొప్ప హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత వచ్చిన కృష్ణార్జున యుద్ధం 1963లో. ఈ సినిమా కూడా ఒకరికొకరు పోటీగా నటించి సినిమాను చాలా హిట్గా నిలిచేలా చేశారు. అందుకే వారిద్దరు నరనారాయణులు అంటారు. తర్వాత చాణక్య చంద్రగుప్త, ఇది 1977లో వచ్చింది. అసలు రామారావు స్క్రిప్ట్ తీసుకెళ్ళి మీకు ఏ పాత్ర కావాలా బ్రదర్ అంటే నాకు చాణక్యుడి చేస్తాను అంటే సరే నీ ఇష్టం అని నేను చేయాలనుకున్నాను, పర్వాలేదు మీరు చేస్తున్నారని. సినిమా పెద్దగా హిట్ కాకపోయినా కూడా మంచి పేరు వచ్చింది. నాగేశ్వరరావుకు మంచి పేరు వచ్చింది. చాణక్యుడిగా నాగేశ్వర చాలా బాగా చేశారనేటువంటి పేరు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన సినిమా రామకృష్ణులు 1978. కానీ ఈ సినిమా విశేషం ఏంటంటే పెద్ద టాక్ రాకపోయినా కూడా విపరీతమైన ఓపెనింగ్స్, కలెక్షన్స్. జనం బాగా మెచ్చుకొని బాగా తిట్టారు, కానీ బాగా డబ్బులు ఇచ్చారు. కలెక్షన్స్ పరంగా మాత్రం ఇది బ్రహ్మాండమైన హిట్. ఇంకా టాక్ పరంగా మాత్రం చెప్పుకోదగ్గ సినిమా కాదు. కానీ సినిమా కథ అంతా ఒకేలా ఉంటుంది, అందుకే సినిమాను అందరూ తిట్టారు. ఇక లాస్ట్ సినిమా సత్యం శివం. ఆయన ఈ సత్యం శివం 1981లో వచ్చింది. సత్యశివం బ్యాడ్ టైం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన రోజే ప్రేమాభిషేకం 100వ రోజు వచ్చింది అనమాట. ఎక్కడ చూసినా ప్రేమాభిషేకం 100, ఎక్కడే కానీ తీయలేదు. ఆ సినిమా అలా కంటిన్యూ అవుతుంది. ఇంకా ప్రేమాభిషేకం ఎదురుగా ఏ సినిమా ఆగలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ప్రేమకానికి కూడా పెద్దగా ఆడలేదు. ఈ రకంగా ఇక 100వ సినిమా ఎన్టీ రామారావు 100వ సినిమా గుండమ్మ కథ అండి. ఎన్టీ రామారావు సినిమా గుండమ్మ కథ అయితే రెండు సినిమాలు ఒకే హీరో 100 సినిమాలు ఎలా అవుతాయి అనేటువంటి చిన్న అనుమానం. లేదండి, ఈ గుండమ్మ కథ రామారావుకు 100వ సినిమా అయితే నాగేశ్వరరావుకు 99వ సినిమా. కానీ ఇదే సినిమాను వారే తమిళ్లో తీసి అది 100వ సినిమా నాగేశ్వరది, మణిదన్ మారవిల్లై. అది గుండమ్మ కథనే. అది కూడా మణిదన్ మారవిల్లై. దాంట్లో రామారావు లేడు, జమిని గణేష్ ఉన్నారు. అంటే రెండు సినిమాలు విజయవాడ గుండమ్మ కథనే. నాగేశ్వరరావుకు 100వ సినిమా, రామారావుకు 100వ సినిమా గుండమ్మ కథనే. ఇది ఎంత గొప్పగా స్నేహంగా ఉండేవారంటండి. ఒక సినిమాలో ఒకరు కనిపిస్తే చాలు, తెనాలి రామకృష్ణలో అలా రామారావు కనిపిస్తే చాలు. అదేదో సినిమాలో నాగేశ్వరరావు పాట శిలలపై శిల్పాలు చెక్కినారన్న రామారావు అట్లా బొమ్మ కనిపిస్తే కృష్ణదేవరాయలుగా నిజంగా జనం వెళ్ళి చూసేవారంట. దీంట్లో రామారావు ఒక సీన్లో కనిపిస్తారని చెప్పి. అదే రకంగా రేచుక్కలో ఒక సీన్లో నాగేశ్వరరావు కనిపిస్తే బండ్లు కొట్టుకుని వచ్చి చూశారంట. ఒక్క సీన్లో ఇద్దరు కనిపిస్తారండి చూద్దామని. వారి ఇంతవరకు పెద్దగా ఫ్లాప్స్ ఏం లేదండి. సత్యం శివం ఒకటే. నాగేశ్వరరావు రామారావు నటించిన ఏ సినిమా కూడా పెద్ద డిజాస్టర్ కాలేదు. ఓపెనింగ్స్ బాగా వచ్చేవి, డబ్బులు వచ్చేవి. అందుకనే జనం ఇష్టపడేవారు. నాగేశ్వరరావు నటించారు, రామారావు నటించారు, మనం వెళ్ళి చూడాల్సిందే. వాళ్ళకు తెరపై వాళ్ళిద్దరూ చూడాల్సిందే. అందుకే ఏఎన్ఆర్ ఎన్టీఆర్ అంటే ఈ రోజుటికి ఎంతో మంచి పేరు. ఈ రోజుటికి వాళ్ళని ఒక ఆదర్శంగా తీసుకోవాలి. భవిష్యత్తులో అందరూ ఇలాంటి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను.